ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాస అర్పణమస్తు. ఓం శ్రీ వెంకటచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి అంగరంగ వైభవంగా ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని వీక్షించేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా కలిగింది. ఇప్పుడే కళ్యాణ మండపంలో మలయప్ప స్వామి వారిని తూర్పుముఖంగా ఒక బంగారు సింహాసనం మీద వేంచేయబడినట్లుగా అలంకరించారు. అదుగో దక్షిణంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా మరొక బంగారు సింహాసనం మీద వేంచేయబడితే చక్కటి పుష్పాలంకరణలతో చూడండి అలంకరణ చేసి నిత్య కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు ఎలా సిద్ధం చేశారో స్వామివారిని మొక్కుకున్నటువంటి గృహస్థులందరి చేత కూడా ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించారు. అభిజిత్ లగ్నంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకి కళ్యాణోత్సవం అనేటువంటిది ప్రారంభం కాబోతూ ఉంటే కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని వైదిక క్రియలతో ప్రారంభించబోతూ ఉన్నారు. అదుగో ఉపచార విధులతో కూడా భగవంతునికి సమర్పించేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనం వీక్షిద్దాం. భృగ్వత్రికస్య మరీచ మధ్యే స్థిత్వాసనే కుశమయే సముధీరయంతం శ్రీశాస్త్రధారమఖిలం విఘ్నో మునీంద్రం భూయో నమామి భువనైకగురుం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః. భృగుమరీచి అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదభక్తాద్యాః పారిషత్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः. सूत्राणामन्यक्लुप्तानां नेत्रं यच्चस्तनीकृतं सूत्रं वैखानसं वन्दे भगवत्कर्मसूचकम्. ओं भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन्ध्यात्मा भगवत्कर्म करिष्यामि तद्भगवाननुमन्यतां प्राणनायम्याम्. अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीयपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यंचकर्मणि स्तण्डिलपरिधिपरिस्तरण सर्वोपकरण सुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचनाख्यं कर्म करिचन्नादो निर्विघ्नेन प्रसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाख्यंचकर्मणि रंगकरकाराधनं करिष्ये.
ఓం ధారాసురప్తశిరమానశేషు ధరత్తరిచ్చ పరిపూరితేషు అపోభిగృహన్ ప్రతిమాదకిష్యే కృణోమి హత్తాకం సుతిరకం సుధర్మ ఇదమాపశివా శపతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యతమా అమృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏ దేశం వృణయే సహస్రం యజ్ఞయా పాఠాపితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోత విఘ్న విశ్వే దేవా అమంజంత మృతస్వస్య అస్మిన్ కుంభే వర్ణమావాహయామి ప్రతీతసమావాహయామి భక్తామృతమావాహయామి జాతస్పరిమావాహయామి పార్శ్వేక్యమావాహయామి ధారాయాం వాయుమావాహయామి కంఠేపమావాహయామి కుక్షో వాకాశమావాహయామి పుష్పే ఫుల్లమావాహయామి వరుణాయ నమః ఆసనం సమర్పయామి వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుష్పాన్ని సమర్పయామి వరుణాయ నమః ప్రచేతసే నమః రక్తాంబరధరాయ నమః జ్ఞాతస్పదయే నమః వరుణాయ నమః పుష్పాన్ని సమర్పయామి వరుణాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహుం సింగతికృతమన్వితం జగాపతిం సంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోత్తమం దేవం దక్షిణాముఖమర్చకేన ఆగ్నేయుగస్మాత్ జామహే త్వా విశ్వేశదాత్మం హి దౌనశంభో వైరాజంతే హృదనిధత్తాం ప్రణిష్యామదేశోపధానామనాదర్యామే సస్తాంతరితాం దధాతు పద్మాకారమండలే ముంభోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామేతికామావాహయామి సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానుభాజనే నమః సూత్రపత్యై నమః జయాయే నమః సూత్రపతిగా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్ కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రశమాత్యద కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిర్జ్ఞాతః సపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజాం ప్రజాపతిః శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం శుభాని ఓం అతో దేవా అవందనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నదధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తదో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి పశ్యతిగతో వ్రతాని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతరం తద్విప్రాసోపి పుణ్యమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదాద్రవిణసస్వరస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సతే ద్రవిణోదా మీనపదే మిషన్నో ద్రవిణోధారా ఆసతే దీర్ఘమాయుః భద్రం కర్ణే విస్తృణుయాపదేవా భద్రం పశ్యేమాక్షభిర్గితత్రాః స్తరైరంగైః స్తుష్టువాంసస్తనోభిర్గక్షేమ దేవహితం యదాయుః శతమిన్న శరదో అంతిదేవాయత్రానశ్చక్రాచరసం తనూనాం పుత్రాసో గిత్రపితరో భవంతి మానో మధ్యారేణ శతాయుక్తంతోః అతిదర్త్యూరతిదనంతరిక్షమతిదర్మాతా సపితా సపుత్రః విశ్వే దేవా అతిథిః పంచజనా అతిదర్జాతమతిదర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్భర్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్యవదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కుర్వీత యత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః భూర్భువస్సువరం శ్రీ భగవదాగ్నయా భగవత్కింకరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం చక్రమణి స్థండిల పరిధిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం భూః భుర్భువస్సువరం పూర్వోక్త కర్మణి పూర్వోక్తయమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తిర్ధ్యాస్మహవ్యేర్నమథోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః సతంజీవేమ సరతస్య వీరాః ఓం భూః భుర్భువస్సువరం పూర్వోక్త కర్మణి పూర్వోక్తయమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరథ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరథ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరథ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానమూర్జే తథాతన మహేరణాయ చక్షసే యో పశ్యమతమోరసస్తస్య భార్యతే హనః విశతీర్వ
మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా జన్పథా ఆపో జనయథా జనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ వజ్రశనిః యః పోదాసపరాతమా పునంతమాదేవ జనాః పునంతమనమోధియ పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవదే పవిత్రేణ ప్రాహిమా శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా క్రతోగం వృణు యిత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాదే యస్తే వక్వే స్తనవో వీతపృష్ఠాః తయామదంతస్సనమార్త్యేషు వజకృస్యామపతయోరయీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతప్రాణేనేషు రోమజో భూః ద్యావా పృథివీపయసాపయోభిః అర్ధావరీ యజ్ఞే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपनता येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म मुनीमहे यः पापवाणी दध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सपूतमस्याति स्तुतितं मातरिश्वना पापवाणीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सत्पिर्मधूतकं पापवाणी स्वस्तिगणीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापवाणीर्तिशन्तुनः यमं लोकमथो अमं कामान् समर्थयन्तुनः देवैर्देवैः समाभृताः पापवाणी स्वस्तिजनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतोरसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापवान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह मा पुनातु सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनातमा जातमेधा मूर्तिचिन्त्यापुनातु तच्छय्यो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्ज गातु भेषजं शन्नो अस्तुद्यपदे सिञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यान्तिशि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायान्तिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्तिशि ग्रहाः पशवो मार्जयन्तां गुरीत्यान्तिस्यापमोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्धायान्तिशि विघ्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मदोधराधैर्नायेभ्यो मार्जयन्तां वास्तोष्पदे प्रतयानि यस्मान् स्वामेशो अनमेवो भवानः यत्वेमहे प्रतितन्नो जुषस्वशन्नये धित्विपदे सञ्चतुष्पदे वास्तोष्पदे शक्मया सकं सदा ते चक्षेमहिरन्वया गातुमत्या आवह क्षेमवदयो ये वरन्नो यूयं पात स्वस्तिभिः सदा नः समीवः वास्तोष्पदे विश्वारूपाण्याभिषन् सखा सुषेवयेथिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्तप्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्तजिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्तसप्ता ततः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः ततश्च विश्वामोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कमेनां प्रजर्विप्राणां महिषो मृगाणां येनो गृध्रानागस्वधिर्वनानागं सोमः पवित्रमत्येतरेभन्ने अजामेकान् लोहितशुक्लकृष्णां मक्वीं प्रजां जनयन्तीगुं स्वरूपाम् अजोह्येको जुषमानोऽनुसेते जहात्येनां भक्तभोगा मजोऽन्यः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपाचर्घाचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఇప్పుడే మనం విన్నాం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహారని చెప్పి కలశ పూజతో ప్రారంభించి ఈ కలశంలోనిటువంటి ఉదకాన్ని పవిత్రీకరణ చేసి ఏదైతే మనం ఈ కలశ పూజతో విశ్వ చైతన్య దృష్టి స్థిరపడేటట్లుగా ఈ పూజను నిర్వర్తించారు. అంటే ఈ కలశంలో ఉన్నటువంటి త్రిమూర్తులను సప్తమాతృకలను సముద్రాలన్నీ కూడా ఉండేటట్లుగా అలాగే నదుల్ని కూడా సంబోధిస్తూ గంగా యమున కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి ఓ నదురారా మీరంతా కూడా ఈ కలశంలో ప్రవేశించండి అని చెప్తూ ఋషులు మునులు దేవతలు సర్వతీర్థాలు 4 వేదాలు కూడా అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేసి ఆ జలాన్ని పవిత్రీకరణ చేసి అదిగో పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి స్వామివారికి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. దీని ద్వారా
పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో సకాలంలో వర్షాలు పడి మరి భూమి సస్యశ్యామలంగా ఉండే ఆహార పంటలన్నీ కూడా పండి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి ఈ అర్చా విధానాన్ని కూడా కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. భగవంతునికి ఏది సమర్పణించినా కూడా అది అనంతరెట్లుగా మనకే ఆ ఫలాలు అందుతాయి. అందుకే భగవంతునికి మనం నివేదన చేసేటప్పుడు కూడా ఆ నివేదన కార్యక్రమాన్ని సద్భక్తితో మనం ప్రార్థిస్తాం. తద్వారా భగవంతుడు వాటిని స్వీకరిస్తాడు అని చెప్పి మనం అనుకొని తద్వారా దానికి 1000 రెట్లుగా మనకే ఫలాన్ని అందిస్తాడు. అది ఆ రూపంగా ఆహార రూపంలో జీవకోటికి ఆహారం అందించబడుతుందన్నమాట. అందుకే ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని కూడా, ఎందుకంటే మన శ్రీవారి ఆలయంలో అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం మేరకే కైంకర్యాల నిర్వహణ అనేటువంటిది అత్యంత సమర్థవంతంగా వైఖానస అర్చకుల చేత నిర్వహింపబడుతూ ఉందన్నమాట. ఎందుకంటే సుప్రభాతము నుండి కూడా చివరి కైంకర్యమైనటువంటి ఏకాంత సేవ వరకు ప్రతినిత్యం వైభవంగా జరుగుతుంది. ఈ మధ్యాహ్న వేళ జరిగేటటువంటి అభిజిన్నగ్లంలో ఈ కళ్యాణోత్సవానికి అదుగో దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేసి సభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షించబోతూ ఉన్నాం. శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ఓం ప్రతిసరబంధన దేవతారాధనం కరిష్యే. ఓం శుచీవో హవ్యామృత శ్రీనాగం శ్రీగం హృణాం యద్ధరగం శ్రీభ్యః అర్ధేన సత్యం తదాప ఆయం శుచిజన్మానసురిగప్పాపకాః యమర్పయంతమనయో హవ్రయోజో హి దానర్విబుధా విరాజన్నే తమ్మయదోజాయస్యాననాగ్నం విపినాని విదంతు. ఓం శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. హాసనం సమర్పయామి. శేషాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదీతర నిర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతున స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తయే వాయమవ ప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్తం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిస్య స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనూతనేమ సూర్యాచంద్రమధా వివ పునర్దధతాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్తి జానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాక్యసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశోనావామివారోహేమ అంభోముచ మాంగిరా సంగయం స్వస్త్యాత్రేయం మనాసా జతార్క్ష్యం ప్రియాదమానిశ్వరణం ప్రపద్యే స్వస్తిషం బాధే స్వభాయన్నో అస్తు శుభాగం శుభాం. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. చూడండి, అతి పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఇప్పుడే ఉపచార విధుల్ని కూడా పరిసమాప్తి గావించి స్వామివారికి నిర్వహించేటటువంటి దక్షిణ హస్తానికి అదుగో దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నాడు. జగద్రక్షకుడు జగన్నాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అర్చారూపములో వెంకటేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. ఆ స్వామివారికి దీక్షా కంకణ ధారణ చేయటం వలన సమస్తమైనటువంటి మానవాళిని అంతా కూడా రక్షించేటటువంటి వాడగుగాక. లోకములో మనం చూస్తూ ఉన్నాం. గురు పరంపరలో మనం గొప్పదైనటువంటి 3వ స్థానాన్ని కలిగి ఉన్నటువంటి విశ్వక్సేనుల వారిని మనం స్మరించాం. ఆయన మొదట మహావిష్ణువు, 2 మహాలక్ష్మీదేవి, విశ్వక్సేనుల వారు భాద్రపద మాసం పూర్వాషాఢ నక్షత్రములో ఆవిర్భవించినట్లుగా చెప్పాం. బంగారు సిరి వర్ణముతో విశాలమైనటువంటి కనులతోనే ఆయన పుట్టుకతోనే దేహంపై శంఖము, ఖడ్గము, ధనస్సు, చిహ్నాలతో సేనాపతి అవుతాడనే సంకేతంగా పుట్టారన్నమాట. ఆయన్ను కశ్యప మహర్షి పెంచి వేదాన్ని, మంత్రశాస్త్రాన్ని కూడా నేర్పించారు. అందుకే ఆయన వృషభాద్రిపై 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి శ్రీనివాసుని అనుగ్రహం వలన సేనాపతిగా అవతరించారు. అందుకే మనం చూస్తాం వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈశాన్య భాగంలో విశ్వక్సేనుల వారి యొక్క సన్నిధి ఉంది. అంటే మనం స్వామివారిని చూసేటప్పుడు ఆయనకి మనం శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారిని దర్పకూర్పుగా ఆరాధిస్తాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అంటే విశ్వక్సేనుల వారి యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని
ఫలాల్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే విశ్వక్సేనుడు వారి యొక్క భార్య, మరొక భార్య అయినటువంటి జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. వైఖానస భృగు సంహితలో కూడా స్వామివారికి షట్కాలార్చనలు చెయ్యాలి అని చెప్పారన్నమాట. ఎందుకంటే భృగు ప్రణీతమైనటువంటి ప్రకీర్ణాధికారం అనేటువంటి వైఖానస సంహితలో స్వామికి 6 సార్లు వరకు షట్కాల పూజను ఆచరించవచ్చు అని కూడా పేర్కొనబడింది. ప్రత్యూషశ్చ ప్రభాతశ్చ మధ్యాహ్నశ్చ పాపరాహ్నకాః సాయంకాలో నిశీతస్య పూజాకాలస్తు షట్స్మృతాః. అంటే సూర్యోదయాత్ పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో, సూర్యోదయములో, అలాగే మధ్యాహ్నం, అపరాహ్నం, సాయంకాలము, అలాగే రాత్రి భృగు సంహితలో చెప్పబడినట్లుగా స్వామివారికి కైంకర్యాలు అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అందులో భాగంగానే ఈ మధ్యాహ్న వేళ స్వామివారికి ఈ కళ్యాణోత్సవాన్ని విధిగా నిర్వర్తిస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రయోజనం ఏంటి అని చెప్పి అంటే సమస్త మానవాళికి కూడా భౌతికమైనటువంటి ప్రయోజనం కొరకే ఈ పూజలు అని చెప్పి ఆగమాలు పేర్కొంటూ ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యూషకాల పూజ అనేటువంటిది పశువృద్ధిని కూడా కలిగిస్తుందట. అలాగే ప్రాతకాలం చేసేటటువంటి జప హోమాదులను వృద్ధి చేస్తుందట. మధ్యాహ్న పూజ చేయటం వలన స్వామివారికి రాష్ట్ర అభివృద్ధి కూడా కలిగిస్తుందట. అదే సాయంకాల పూజ వలన లోకములో పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుతాయట. అంటే ఈ పూజల వల్ల దైత్య వినాశనము, రాత్రి పూజ వలన పశుగణాభివృద్ధి కొరకు కూడా ప్రయోజనంగా చెప్పబడింది అని చెప్పి ఆగమాల్లో పేర్కొంటూ ఉన్నారు. అంటే సంప్రదాయాన్ని అనుసరించి స్వామికి వైఖానస ఆగమ రీతిలో నిర్వర్తించేటటువంటి ఈ పూజాధికాలు అత్యుత్తమైనటువంటి ఫలాలను పొందటానికేనని చెప్పారు. అందుకే శుద్ధులను కూడా నిర్వర్తించి స్వామివారికి ఈ వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. అదిగో చూడండి, స్వామివారి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు అతి పవిత్రంగా. వైదిక క్రియలు ప్రారంభించే ముందు కూడా మనం ఘంటానాదాన్ని కూడా వింటాం. దీనివల్ల ఈ ప్రణవధ్వని విన్నంతనే ఏమవుతుంది అని చెప్పి అంటే భూత ప్రేత పిశాచ భేతాళాది బ్రహ్మ రాక్షసగణాలు కూడా భయంతో చల్లాచెదురైపోతాయట. అందుకే వైఖానస అర్చనానవనీతం ఏమని చెప్పింది అని అంటే ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం తస్మా సర్వ ప్రయత్నేన ఘంటాం సమ్యక్ నినాదయేత్. అంటే ఈ దేవతాగణాలు ప్రసన్నమవుతాయన్నమాట. అందుకే ఈ వైదిక క్రియలో సంపూర్ణమైనటువంటి ఫలాలు అందించడం కోసం శుభాశీస్సులను కూడా భగవంతుడైనటువంటి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మనందరికీ కూడా అనుగ్రహించుకాక. అందుకే ఆగమశాస్త్రాల్లో కూడా తెలుపబడిందన్నమాట. అర్చన ప్రారంభమయ్యే ముందు దేవతల్ని ఆవాహన చేసేటప్పుడు కూడా ధూపదీప సమర్పణ సమయంలో కూడా మహా నైవేద్య సమయంలో అలాగే హోమకాలంలో ఘంటానదం విధిగా ఆచరించాలి అని. అదిగో చూడండి, ఉభయదేవీలు లేనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా పూజాధికారులు నిర్వర్తించి ఆ తదుపరి దీక్షాకంకణ ధారణ వామహస్తాలకి నిర్వర్తించబోతూ ఉన్నారు. సకల లోకాలని కూడా పాలించేటటువంటి తల్లి జగద్ధాత్రి, సమస్తమైనటువంటి లోకాల పట్ల ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి ఆ అమ్మవారిని మనం ధ్యానిస్తాం. ఆ అంటే అమ్మ అంటే అంతులేనిది, ఆ అంటే ఆధారభూతమైనది, సకల లోకాలకి కూడా చిరునవ్వులు అందిస్తూ కూడా మహా తేజో రూపిణిగా పద్మ సరస్సు నుండి లేచి వచ్చి తన మెడలో అలంకరించుకుని ఉన్నటువంటి ఎర్రకలువ పూలదండను శ్రీమన్నారాయణుని మెడలో అలంకరించిందట. తన స్వామిని మనసారా అమ్మవారు కౌగిలించుకొని తన స్వస్థానమైనటువంటి మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని అలంకరించిందట. అప్పుడు బ్రహ్మాది దేవతలను కూడా ఆవిడ కృపా ప్రసన్న వీక్షణాలతో అలరించింది. అప్పుడు బ్రహ్మాది దేవతలంతా కూడా అమ్మవారిని ధ్యానించారట. నమ శ్రీయై లోకధాత్రే బ్రహ్మమాత్రే నమో నమః, నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః, పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. అదిగో దీక్షాకంకణ ధారణ. మహాలక్ష్మి అమ్మవారి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల లోకాలకు మాతృమూర్తి ఆవిడ. బ్రహ్మ తేజ సంపన్నురాలు, చిరునవ్వులొలికించే ప్రశాంత ముఖవర్చస్సు, పద్మముల వంటి కన్నులు, ముఖ కాంతులు, మారేడు వనాల్లో నివసించేటటువంటి ఇష్టము కలిగినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క ప్రియురాలు, అనేకానేక సుగంధ ద్రవ్యాలను లేపనం చేసుకున్నటువంటి సకలాభరణ భూషితరాలు, వేద విద్యా స్వరూపిణి, పద్మహస్త. అంటే ఆవిడ దయామృతము అనేటువంటి వీక్షణాలు ఎవరమైతే కురుస్తాయో
వారంతా కూడా సకలములైనటువంటి ఉన్నతములైనటువంటి పదవులను పొందుతారట. అదిగో దీక్షాకంకణ ధారణ. మన భూదేవి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. వరాహస్వామి యొక్క అంకసేమపై అలరారుతూ ఉంటుంది. మనం తిరుమలలో వేంచేసినప్పుడు ముందుగా వరాహస్వామిని భూమాతను దర్శించుకున్న పిదపే స్వామివారిని దర్శించుకుంటాం. ఎందుకంటే వరాహస్వామి స్థలాన్ని స్వామివారికి ఇచ్చాడట. అందుకే స్వామి యొక్క అంకసేమపై అలరారుతున్నటువంటి ఆ భూమాతకు వరాహస్వామి యొక్క మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో కూడా అనుసంధానం చేసి పలుమార్లు ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి భూసంపద ధనసంపద సమస్త ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి అని చెప్పి వరాహస్వామి భూదేవికి ఉపదేశం చేశారట. అదిగో అర్చకవరణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. ఇది స్వామివారి కళ్యాణం, లోక కళ్యాణం కాబట్టి విశ్వ కళ్యాణమైనటువంటి ఈ కళ్యాణానికి మనమే కాదు సమస్త లోకములో ఉన్నటువంటి దేవతాగణమంతా కూడా శేషాచలానికి విచ్చేయబోతూ ఉన్నారు. అందుకే ఇంద్రాది దేవతలందరినీ కూడా ఆవాహన చేస్తూ యజ్ఞపూర్వకంగా దేవతలందరినీ కూడా ఆహ్వానం పలుకుకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంచక్రమణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఏ తోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆసీన్వాన్మమక్తే ఇంద్రశుద్ధో న ఆగహే శుద్ధ శుద్ధాభిరోధిమిః శుద్ధోర్యం నిధారయ శుద్ధో మమత్తి సోమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో వృత్రాని దాశుటే శుద్ధో వృత్రాని జగ్నశే శుద్ధో వాజం శుధాశరి మయి దేవాద్రవిణమాజిదంతాం మయ్యాసేరస్తు మయి దేవహోతిః శ్యామధర్వాసవీరాః మక్యం జిదంతమజానహం యాకోతి సత్యామనసోమే అస్తు ఏ నోమానికాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధిభోజనామే దేవీ షడరవే రుణక్రణాద విశ్వే దేవాస యః వీరయత్హం మాహాస్మహి ప్రజగామాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్నే జాతవేదో భువనస్య రేతయః సంజతమసో జిత్యనిష్యతే అగ్నిమశ్వత్థాద్రిహ వ్యవాహకం శమే గర్భాంజనగన్యోమయో భూః ఘృతప్రదీకో కృతయో నిరగ్నికృతైః సమిద్ధో కృతమస్యాన్నం ప్రశస్త్వా జలితో వహంతి ఘృతం పిబన్ సుఖిదాజిక్షిదేవాని అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిరప్రసవ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాతు శ్రీమత సురజో వేన ఆవహ సముద్రయా పుమాస్య విష్టాసతశ్చయో నమసతశ్చ మవః ఓం భూబ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం. ఓం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరంకరమంజంద్రాదే సాధన్యం విదత్యకం సభేకం తస్రవణం యోధరాజ్ తస్మై ఓం భూస్వమమావాహయామి ఓం భవర్యజ్ఞాంగమావాహయామి ఓం సవరిందమావాహయామి ఓం భూర్భవస్వస్తింద్రమావాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః. సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్మన్నాగస్య పృష్ఠేనమానోస్తు తప్తరుహీనాగం సుకృతాం చిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమానంచ ధేహి ఓం ప్రోక్ష్యా ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయత్మన్నాగస్య సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం చిరమానంచధేః ఓం ప్రోక్ష్య పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो యజ్ఞయే स्तो వాజపూతే स्तो విష్ణోర్మనసా భూతే स्तो యజ్ఞస్య పావనే స్తః పరశరశ పవిత్రే स्तो వైష్ణవ్యో దేవసవితప్రసవపనాత్తచ్ఛత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్రే పమో అగ్రే గుమోగ్రయమం యజ్ఞం నగితాగ్రే యజ్ఞమతింధత్త విశ్వానింద్రో వ్రణీత పుత్రతూర్యే యోజమింద్రమవ్రణీర్థం పుత్రతూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి. గంధర్వోసి విశ్వాపసర విశ్వస్మానీశతోజితమానస్య పరిధిజగీతః బ్రహ్మన్నముద్రేష్యామి హితమానవాగం గిచ్చా ప్రణయయుక్తం దేవతావర్ధయత్మన్నాగస్య పృష్ఠేనమానోస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం జితమానంచధేః ఓం ప్రణయా సోమాపప్రణయిష్యామి హితమానవాజం గిచ్చా ప్రణయయుక్తం దేవతావర్ధయత్మన్నాగస్య పృష్ఠేనమానోస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానంచధేః ఓం ప్రణయా కోపః ప్రణయత సమప్రణయత్పాపో దేమీ ప్రణయాని యజ్ఞకం సకం సాతయంతరః ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రానావాహయామి ఆపాపూపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహత్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానవాహయామి అస్మినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి. ఆజ్యభాగే ప్రజాపతియే దృష్టినోభామి బ్రహ్మణే దృష్టినోభామి ఇంద్రాకి దృష్టినోభామి అగ్నయే దృష్టినోభామి సోమాకి దృష్టినోభామి అగ్నయే దృష్టినోభామి సోమాకి దృష్టినోభామి అగ్నిశోమాభ్యాం దృష్టినోభామి ప్రజాపతియే దృష్టినోభామి బ్రహ్మణే దృష్టినోభామి ఇంద్రాకి దృష్టినోభామి
वसुभ्योरिष्टनिर्वमामि मरुद्भ्योरिष्टनिर्वमामि रुद्रेभ्योरिष्टनिर्वमामि अपावोपस्पृश्य श्रीमहाविष्णवेरिष्टनिर्वमामि बृहत्पतेरिष्टनिर्वमामि मित्रागिरिष्टनिर्वमामि वरुणागिरिष्टनिर्वमामि आदित्येभ्योरिष्टनिर्वमामि अश्विभ्यानिष्टनिर्वमामि पूष्णेरिष्टनिर्वमामि कक्षागिरिष्टनिर्वमामि कक्षदेवतसोमागिरिष्टनिर्वमामि औपासन यज्ञागिरिष्टनिर्वमामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो तिष्ठनिर्वमामि सर्वदेवेभ्यो तिष्ठनिर्वमामि आद्यन्त्रपितस्त्रयामि चरन्त्रपितस्त्रयामि अग्ने द्योतरसि समिदासि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितमरक्षोऽन्तरिता अनातयः प्रत्युष्टमरक्ष प्रत्युष्टा अनातयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वादमिदापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षर आज्य चरुभिः इमामे अग्निष्टगाधेन वसन्त्वेकाच शतञ्च सहस्रञ्च आयुधञ्च निगितञ्च प्रगितञ्च आर्पतञ्च न्यर्पतञ्च समुद्रस्य मध्यञ्चान्तस्य परार्धस्य इमामे अग्निष्टगाधेन वसन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरृतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जराप्रभवे नमः विसत्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदः प्रसुवा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पदमानया अयन्त यद्मा आत्मा जातवेदस्ते नेत्यस्वमर्तस्वदेतमर्तगिदास्मान् प्रतिगापशब्रह्मवर्चसे नाम्नात्येन समेधाय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपावोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्यभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासन यज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्यावं भू स्वाहा आवं भव स्वाहा आवं सव स्वाहा आवं भूर्भव स्व स्वाहा अदितेन्वमकृस्ताः नमदेन्वमकृस्ताः सरस्वतेन्वमकृस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चक्रमणि औपासनाग्नो आघारान्ते स्वरमन्त्राक्षरक्रियादोषप्रायश्चित्तार्थमतो देवादिशत्वैष्टमहोमं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा ॐ अतो देवा अवन्तनायतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानधनेवनं समूढमस्य भागं श्रे स्वाहा त्रीणि बुधा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्यतो प्रदानि स्पृशे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यति सूर्यः दिवे विचक्षणादर्ग स्वाहा तद्विप्रासोपमन्यमो जाग्रभागं सस्समिन्धरे विष्णोर्यत्रमं पदक स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भव स्व स्वाहा अदितेन्वमकृस्ताः अनमदेन्वमकृस्ताः सरस्वतेन्वमकृस्ताः देवसविदप्रासामीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా
ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేదా చంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేదా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి సింధులతో నిత్తే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా ఓం శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः नारायणं सकमलं सकलामरेन्द्रं वैखानसं मम गुरुं निगमागमेन्द्रं भृग्वत्रिकस्य मरीचिमखान् मुनीन्द्रान् सर्वानहं कुलगुरून् प्रणमामि मूर्धना अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रयमानस्य महाजलोकस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानाम् एकदमे पृथिव्यप्तेजो वायुव्यागाज अहङ्कार महदव्यक्ताख्य सप्तावरणीरावृते अस्मिन् महदि ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिक्कजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातानाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भवर्लोक सवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीक वामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रदीकाख्य अष्टदिग्दण्डि शुद्धादण्डोत्तम्भिते अमरावते तेजोपते संयमने रक्षोपते सिन्धुपते गन्धवत्यलकापते किशोपतेत्यष्टदेव पुरे विराजते इन्द्राग्नियमनिर्ऋतिवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकबालक परिपालिते लोकालोकाचलवलयिते लवणेक्षुसुरा सर्पितधिक्षीरसुत्तोदकाख्य सप्तार्णव परिवृते जम्भूप्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलिपुष्पराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यपारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतिकिं पुरुषहारीनावृतभद्राश्वकेतुकमालक हिरण्यकरमणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकभस्ति पुन्नाक गन्धर्व सौम्यवर्ण भरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेक जन्मसु यः जन्म निचायेत क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्थिकेषु रहसि प्रकाशे च आवृत अनावृत महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामातपसङ्घातकालसूत्रादि द्विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्या तले सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावधाने एकैकतलापकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामसान्तपनवाजपेयपौण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः श्री विखनो मुनीन्द्रमदानसारभिर्भृक्वादिभिर्मन्वादिभिर्वसिष्ठादिभिः दिव्य महर्षिभिः ऋक्तगुह्य धर्मपुराण इतिहास कल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम
అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయ భారస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస వర బ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామ ధర్మణ సకల వేదాధ్యాయినే భార్గవత్స్యమన ఆప్నవాన ఉర్వవైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత మాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం పయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసో జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామ ధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రికారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత మాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే దివ్యం బ్రహ్మలోకజగేర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేతసేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలావనిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించి స్వామివారికి మధుపర్క నివేదం, పాద ప్రక్షాళన, కుర్చ ప్రధానం, అలాగే స్వామి అమ్మవార్ల మధ్య మంత్రపూర్వకంగా తెరపట్టబోవటం, శ్రీవారి అమ్మవార్లకి నూతన వస్త్ర సమర్పణ జరిపి మహాసంకల్పాన్ని, శ్రీవారి అమ్మవారి గోత్ర పఠనం కూడా ఇప్పుడే మనం శ్రావ్యంగా విన్నాం. అంటే గోత్రము అంటే ఒక వంశము యొక్క మూలపురుషుని తెలియజేస్తూ ఉంటుంది. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి మూలపురుషులు, ఋషులు, తత్సంబంధ కూటస్థ సంతానాది మహర్షుల యొక్క ప్రవరణలో కూడా గొప్పవారుగా మనం ఇప్పుడే విన్నాం. అంటే దీని ద్వారా సమస్తమైనటువంటి లోకానికంతా కూడా శుభం కలగాలి అనేటువంటి ఉద్దేశంతోనే స్వామివారికి ఈ అర్చావిధులు అన్నీ కూడా. ఎందుకంటే వైఖానస మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే, ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరం ఆత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతాచ. ఇప్పుడే గోత్రప్రవర్లో కూడా చెప్పారు. అంటే అటు 10 తరాల వారికి, ఇటు 10 తరాల వారికి కూడా సమస్తమైనటువంటి పాపాల నుండి, నరకాల నుండి కూడా విముక్తులవుతారు. స్వామివారి యొక్క దేవేర్లతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే ఎవరైతే సేవిస్తారో వారందరికీ కూడా వాటి నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరమపదం చేరతారట. అంతేకాకుండా స్త్రీలంతా కూడా నిత్యం మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్తూ ఉన్నారు. అందుకే ఆనాడు
వైశాఖ మాసం శుద్ధ దశమి నాడు స్వామివారికి జరిగినటువంటి వివాహము అనేటువంటిది 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగితే సమస్తమైనటువంటి దేవతాగణమంతా కూడా ఈ శేషాచలం నారాయణవనానికి చేరుకున్నారట. మరి ఆనాడు జరిగినటువంటి వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడంతా కూడా వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతిని పెళ్లిపీటలపై కూర్చుండబెడితే ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకుని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. అంటే వశిష్ఠుడు శ్రీనివాసుని పద్మావతీదేవికి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసుడు పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడు. అంటే బ్రహ్మ, మహేశ్వరులు, దేవతలు అందరూ కూడా ఆనాడు పుష్పాక్షతలు వెదజల్లారట. అదిగో మాంగళ్య పూజను గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై స్వామివారికి ఈ కార్యక్రమాలు, కళ్యాణోత్సవాలన్నీ కూడా జరుపుతూ ఉంటారు. అంటే కళ్యాణం అయిన తర్వాత కూడా మనం చూస్తాం స్వామివారికి డోలోత్సవం, ఊంజల సేవ అని చెప్పి జరుపుతారు. అద్దాల మంటపంలో స్వామివారికి ఊయల మీద వెంచేపు చేసి మరి స్వామివారికి అభిముఖంగా భక్తులందరినీ కూడా కూర్చుండబెట్టి వేద పఠనం, వేద ఆశీర్వచనం కూడా జరుపుతారు. దాని ద్వారా డోలాయమానం గోవిందం మంచస్థం శయనం హరి రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అంటే ఊంజల సేవలో ఉన్నటువంటి శ్రీదేవి, భూదేవి సమేతమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మనం దర్శిస్తే పునర్జన్మ అనేది ఉండదంట. ఈ లోకంలో తిరిగి జన్మించకుండా దేవలోకంలో నివాసాన్ని పొందుతారు అని చెప్పి కూడా ఆగమాలు పేర్కొంటూ ఉన్నాయి. అందుకే స్వామివారికి దీని తర్వాత డోలోత్సవం తర్వాత కూడా ఆర్చిత బ్రహ్మోత్సవం నిర్వర్తిస్తారు. స్వామివారి ఉత్సవమూర్తుల్ని బంగారు తిరుచి మీద వైభవోత్సవ మండపానికి తీసుకువెళ్తారు. అక్కడ భాగంగా ముఖ్య వాహనాలైనటువంటి గరుడ వాహనం, హనుమంత వాహనం, పెదశేష వాహనంలో కూడా స్వామివారిని అక్కడ ఊరేగించి హారతరిస్తారు. అలాగే భక్తులందరికీ కూడా శఠారి అనుగ్రహిస్తారు. దీనివలన మనకి లాభం ఏంటి అంటే బుద్ధిబలం, యశస్సు, ధైర్యము, ఆరోగ్యం, కీర్తి, ధనలాభం, సత్సంతాన ప్రాప్తి అనేటువంటివి కూడా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ చేసుకున్నటువంటి భక్తులకు కలుగుతుందట. అలాగే స్వామివారికి ఆర్జిత వసంతోత్సవం అని చెప్పి నిర్వర్తిస్తారు. ఆ ఉత్సవమూర్తుల్ని స్నానపీఠం మీద స్నాన వస్త్రాలను ధరింపజేస్తారు. అంటే భక్తులందరినీ కూడా అనుమతిస్తారు. ఘంటానాదంతో వసంతోత్సవ కైంకర్యాన్ని కూడా ప్రారంభించి అక్కడ విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, వరుణదేవతారాధన, ద్రవ్యదేవతారాధన, వైఖానస అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వర్తించబోవడం మనం చూస్తాం. అలాగే పంచామృత ద్రవ్యాలైనటువంటి ఆవు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాదులతో కూడా దేవతల్ని ఆవాహన చేసి అర్చిస్తారన్నమాట. దీని ద్వారా ఆ స్నపన తిరుమంజనాన్ని నిర్వర్తించి అక్కడ ఉన్నటువంటి కుంభంలోని మంత్రోదకంతో సహస్రధార స్నపన చేసి పవిత్ర తీర్థ జలాన్ని కూడా భక్తులమైనటువంటి మనందరి మీద కూడా చల్లుతారు. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ధారణగా నిర్వర్తించబోతున్నారు. సభక్తికంగా పూజాధికాలు కూడా నిర్వర్తించారు. ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఏతేనోత్సవేన సర్వప్రజా వృద్ధి విజయ కీర్తిశ్చ వర్ధతే ఇష్టకామానమాప్నోతి విష్ణులోకే మహీయతే సర్వవ్యాధి పీడా నివారణ సిద్ధిమాప్నోతి ఇది విజ్ఞాయతే. మరీచి విమానార్చనా కల్పం ఏమని చెప్పింది అనంటే స్వామివారి సేవలో పాల్గొంటే భక్తులందరికీ కూడా స్వామివారి కరుణ వలన అదిగో చూడండి అతి పవిత్రములైనటువంటి మంగళ సూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా ధరింపజేయబోతూ ఉన్నారు. అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత
अथः सीता सावित्री मांगल्यं तन्तुनानेन लोकरक्षकहेतवे कंठे बध्नामि सुभगे साजीव शरदशतम्। भूदेव्यै नमः। मांगल्यधारण मुहूर्त सुमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु। देवसमित प्रसुभा ओम अग्निरेत प्रथमो देवता नागंसोऽस्य प्रजामन्त्य पक्षपाशात् तदजकं राजावरणो न मन्यतां यथेजक स्त्री पवित्रमकन्नरोधात् स्वाहा इमं मे वर्णस्तुति हेमवत्याच मृतया तामवस्य राजके स्वाहा तत्त्वाजामि ब्रह्मणा मन्दमानसदाशास्ते इडमानो हविर्भिः अहेडमानो वर्णे हवोदृशकं समान आयु प्रमोषे स्वाहा तन्नो अग्ने देवस्य हेडोपयासरेष्ठाः यजुष्टो बह्नितमशोषणा नो विश्वान्त्वेजागं सिप्रममध्यस्वत् स्वाहा सत्पन्नो अग्ने मम भवते नीतिष्ठो अस्यापशतोऽभ्यष्टौ अपयक्ष्मणो वर्णकं रडानो वीहमृडीकं दहवो न येधि स्वाहा तमग्नि अयास्यासन्मनसा हितः अयासन हव्यमोहिते यानो देहिभिः स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्ममग्रस्ताः अनमदेन्ममग्रस्ताः सरस्वतीन्ममग्रस्ताः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य सखिपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यक्रमणे उपासनाग्नो लाजहोमं होष्ये अदितेन मन्यस्व अनमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुभा इमान् लाजानामित्यभिघार्या ॐ इमान् लाजाना पपामि समृद्धे करणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् यन्नार्युपभ्रूतेऽग्नौ लाजाना वपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदा
स्वायुषास्त्वायुषो दोषधीनागुं रसेनोत्पच्यन्यस्य सुष्मेनो धत्ताममृतागुम् अनु विश्वाबुधत्वजा वयन्धारा बुदन्या इवा अतिगाहे महित्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानापपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अदितेन्वमकृस्ताः नमदेन्वमकृस्ताः सरस्वतीन्वमकृस्ताः देवसविदप्रासामीः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि उपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिशक्वैस्तमहोमं होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदधे पदं समूढमस्य भागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि विशदगतो व्रतानि विस्पशे इन्द्रस्य यज्ञस्य खा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे विचक्षुणातरक् स्वाहा तद्विप्राजो विपञ्चमो जाग्रभागं सस्यमिन्धते विष्णोर्यत्रमं पदक् स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमकृस्ताः अनुमतेन्वमकृस्ताः सरस्वतेन्वमकृस्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि औपासनाग्नौ क्रमसात् पुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुवा ॐ यतस्य कर्मणोऽतिरेरचं यत्वान्योनिमहाकरम् अग्निस्तस्मिष्टकृतान् सर्वक्तुष्टकमधोरङ्गरोतु स्वाहा अग्नये स्पृष्टकृते हुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रै द्वानादिष्टं देवतमविष्मै स्वाहा आग्नये सृष्टिकृते स्वाहा वास्तवते नमो वास्तवतये स्वाहा जन्म आत्मनो मिन्दाभूतज्ञस्तत्रणाः आर्जातवे दावितर्षणि स्वाहा पुनरग्निचक्षुर्दातरिन्द्रो बृहत्पतिः पुनर्मे अस्मनाय पञ्चक्षरादत्तमक्षो स्वाहा किष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषडन्दृष्टै स्वाहा निष्कृत्यै स्वाहा दवराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति धीमहि स्वाहा सवितसितेजो मयिद्धेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तने अग्ने सप्त सप्तदिक्मा सप्तर्षिः सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्मा यदन्त सप्तयो निरापरत्वा कृतेन स्वाहा प्रतधान विद्वानरिष्टभृतेन पूर्णमाहुतिं मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदभक्तं ज्योर्भक्तं पृथ्वी भक्तं वोचदिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव भक्तं अग्निर्जैनं वेदर्जैनं ज्योर्जैनं पृथ्वी जैनं वोचदिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव जीर्णं समन्दाम्बरहरहविषा कृतेन समादित्येन वसभिस्समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कां दिव्यं नभो गच्छत यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो ज्योतृप्यतो पृथ्वीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्तरसश्चैव तृप्यन्तां मे दक्षिणपितृपिता महाप्रपिता महास्याक्षयमस्तृप्यन्तां अदितेन्वमकृस्ताः अनुमतेन्वमकृस्ताः सरस्वतेन्वमकृस्ताः देवसविदप्रासामीः आपाहनदेवताभ्यो नमः गिराशकं गिरास्थानं प्रवेशयामि पवित्रं पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षरमक्षज्ञेभूमि अक्षेतमसि मामे क्षेष्ठाः वरिशिष्टाकपरेष्ठो क्रमवचो अपावधीन् त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नगितम्मादीकृतमत्र मेधामस्मन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सुतनमसि दक्षिणतो विष्णोः सुतनमसि उत्तरतो विष्णोः सुतनमसि प्राच्यां विष्णोः सुतनमसि सर्वानन्यान् प्रसमुख्या ग्रन्थीन् विसृज्यार्भिप्रोक्ष्या
ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామాపమోషధయో మరుతాం పృషతయస్తతిమం గచ్చతతో నో వృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాన్ దేవసదనం శుద్ధ్యంతాన్ దేవసదనం భూతిస్మాదేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేద్ అగ్నిమారుతయో భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతంచ వర్చసే త్రయాయుషం ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాదనా మహేరణాయ రిక్షసేయో పశ్యవతమోరసస్తస్య భార్గదేహనః ముజతేర్వ మాతరః తస్మా అరంగమామవోయస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః యత్తే అగ్నే తేజస్తేనాహం తేజస్మి భూయాసం యత్తే అగ్నే వర్చస్తేనాహం వర్చస్మి భూయాసం యత్తే అగ్నే హరస్తేనాహం హరస్మి భూయాసం మయ మేధాం మయ ప్రజాం మయ్యగ్నిస్తేజో దధాతు మయ మేధాం మయ ప్రజాం మయింద్ర ఇంద్రియం దధాతు మయ మేధాం మయ ప్రజాం మయ సూర్య భ్రాజో దధాతు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పదాసనాయ కృతంతమయా దేవ పరిపూర్ణంతరస్తుదే ప్రాయశ్చిత్తాన్ని శేషాన్ని హోమకర్మాత్మకాని వై తాని శేషావశేషాన్ని కృష్ణాను స్మరణం బ్రహ్మకాయేన వాచా మనసేంద్రియర్మా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యచ్చకరం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాత్రిఘ్యాచమనీయం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః పునఃపాత్రిఘ్యాచమనీయం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి ఆజ్యోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు జిగ్నేశ్వరాయ నమః యథాసుఖం యదా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి రాజహోమాదుల్ని కూడా సమర్పించారు. హోమగుండం దగ్గర ప్రధాన రాజహోమాన్ని, పూర్ణాహుతిని, అగ్ని గాయత్రీ జపాన్ని, అలాగే రక్షా తిలక ధారణ కూడా నిర్వర్తించి అదుగో వారణమాయిరమని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటూ ఇటూ దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఆండాలు అనేటువంటి ఆవిడ శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలాం ఇవాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. ఆ గోదాదేవి అనేటువంటి ఆవిడ 12 మంది ఆల్వారు శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సాంప్రదాయానికి జపమాల్లోలాగా 12 మణిపూసల వంటి వారైతే వైష్ణవ సాంప్రదాయాలకు కొలికపూస వంటి నాయకమణి ఎవరు అంటే గోదాదేవి. ఆవిడే ఆండాళ్ళు తల్లి అని చెప్తారు. 12 సూర్యులుగా ఆళ్వార ఆచార్యాదులు ఏ ప్రపత్తి మార్గాన్నైతే సిద్ధాంతపరంగా ధృవపరిచారో ఆ ప్రపత్తిని ఆవిడేం చేసింది అంటే మధుర భక్తితో మిళితం చేసింది. శరణాగతి మార్గంతో తన జీవితాన్ని అంకితం చేసింది. అదిగో చూడండి, పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను ప్రథమంగా మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఆవిడ దక్షిణ దేశంలో ఈనాటికి కూడా మనం చూస్తూ ఉన్నాం. శ్రీ వైష్ణవ దివ్యదేశం చేయబడినటువంటి ప్రతి ఆలయంలో ప్రతిరోజు కూడా పెరుమాళ్లతో సమానంగా దేవుని సరసన అర్చించబడేటటువంటి దివ్య మంగళమూర్తి అన్నమాట ఆవిడ. కలియుగములో స్వయంగా తన జీవితాన్ని
పరమాత్మకు సమర్పించి అత్యంత మధురభావంతో ఆవిడ శ్రీమన్నారాయణునే భర్తగా వరించి ఆరాధించి ప్రేమించి ఆయనతో సాలోక్య సామీప్య సాయుధ్యముక్తుల్ని కూడా సిద్ధిగా పొందినటువంటి అదృష్ట దేవత అనమాట. అదిగో స్వామివారికి మరలా అలంకరించబడినటువంటి ఇదే వరమాలను మన భూదేవి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా ధారణగా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అందుకే ఆవిడ ఆండాలు తల్లిగా కూడా పరమసిద్ధిగా పొంది స్వామివారితో సాయుధ్యాన్ని సశరీరంగా సిద్ధింపచేసుకున్నటువంటి అదృష్టవంతురాలన్నమాట. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయికీం. అదిగో చూడండి, అదే వరమాలను మన భూదేవి మాతకు కూడా సమర్పించి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే మనం ఏది సమర్పించినా కూడా భక్తితో మరలా అది స్వామికే చేరుతుంది. స్వామి మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు అని చెప్పాడు. బ్రహ్మాది దేవతలకు కూడా ఆయనే మూలము అని చెప్పి ఒక్కాణించి ఉన్నారు. ఎంత గొప్పగా స్వామిని సేవిస్తే భక్తితో ఎవరైతే భజిస్తారో వాళ్ళందరూ కూడా భక్తులే నాకు ఇష్టము అని చెప్పి కూడా స్వామి చాలా సందర్భాల్లో చెప్పారు. భక్తితే నన్ను నెప్పుడు భజయింపు భక్తులే దాటగలరు, దాట శక్యముగాదుగా అన్యులకు నా దైవమాయ ఇప్పుడు. దార్తులు జిజ్ఞాసులు జ్ఞానులు అర్ధకాములు నల్గురు నన్ను గల్వగవత్తురు, మానవ నా కృపను పొందుటకును. బహుజన్మలు నెత్తిత భక్తుడు భవబంధములు వీడి, నేనే సర్వం మంచును మది నుంచి నిక్కముగా నన్నె పొందు. ఎన్ని జన్మలెత్తినా కూడా భవబంధాలు వీడి ఆ భక్తుడు అనేటువంటి వాడు కూడా సర్వం ఆయనే అని భావించి స్వామిలోనే ఐక్యమవుతారట. అదిగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం, అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
Oh